హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాటి రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటో కర్రీ అండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది కర్రీ. సో నా ప్రాసెస్లో చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ దాకా తీసుకున్నానండి. ఉడకబెట్టి తీసుకున్నాను ఒక 5 ఎగ్స్. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలానే ఆవాలు కూడా వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అలానే 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కూడా వేసేసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ కర్రీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అంత సింపుల్ ప్రాసెస్ ఇది. ఇవి వేగనికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, మంచిగా ఫ్రై అవుతాయి ఇవి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోవాలండి, అల్లం పచ్చివాసన పోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాం. నేను ఒక 6-7 దాకా బాగా పండిన టమాటాలని తీసుకున్నానండి నేను. మీకు పులుపు లేకపోతే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవచ్చు. సో చక్కగా మగ్గిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. టమాటాలు ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం లైట్గా గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను, చిన్న గ్లాస్ అండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి ఇట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఎగ్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరొక్కసారి మూత పెట్టేసుకుందామండి. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టపడుతూ తింటారు. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుందామండి. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.